హైదరాబాద్ మహానగరం పరిధిలో పరిశుభ్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా చెత్త కనిపిస్తే బాధ్యులైన అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. పురపాలక పట్టణాభివృద్ధిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన సీఎం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల కమిషనర్లు ఉదయం 6 గంటలకే ఫీల్డ్ లో ఉండాలి. ఏసీ గదుల నుంచి బయటకు రావాలని ఆదేశించారు. తాను ప్రత్యక్ష పరిశీలనకు వస్తాను, చెత్త కనిపిస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి. వీటిపై సీసీ కెమెరాలు, ప్రకటనలు, బోర్డులు, ఎలక్ట్రిక్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కనిపిస్తున్నా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడంపై అధికారులను సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఏజెన్సీలు, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో వస్తున్న ఆదాయాన్ని పరిశీలించి మన దగ్గర కూడా ఆదాయం పెంచుకునేలా కసరత్తు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో స్కై వాక్ బ్రిడ్జిలను నిర్మించే అంశంపై స్టడీ చేయాలి. నెక్లెస్ రోడ్, రైల్వే స్టేషన్ల సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలి. ప్రైవేట్ స్థలాల్లోనూ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు అవకాశాలపై